హాయ్ హలో ప్రైజ్లాడ్. మీరందరూ బాగున్నారండి? మంచిదండి. ఈ హౌస్ ఆఫ్ ప్రేయర్ పరిచర్ను ఆదరిస్తూ మీ అమూల్యమైన హస్తములతో లైక్ చేస్తూ, షేర్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు. మంచిది. ఈరోజు మరొక వాక్య భాగం చూద్దామండి. చూడండి, మనము ఇరుకులో నుండి కానీ, ఇబ్బందిలో నుండి కానీ, శ్రమలో నుండి కానీ, ఏదైనా విపత్తులో నుండి కానీ తప్పించబడాలి అనంటే మనము ఏం చేయాలి అనంటే దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉండాలి. దేవుని వాక్యం ఖచ్చితంగా చెప్తుంది. అంటే దేవుణ్ణి ప్రేమించడం అనంటే ఏంటి? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటారంటే, నా తండ్రి చిత్తం ఏదో నెరవేర్చుడి అని అంటాడు. తండ్రి చిత్తం నెరవేర్చుడి అని అంటే వాక్యము నీతో మాట్లాడినప్పుడు, వాక్యానుసారంగా మీరు జీవించాలి అని అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఖచ్చితంగా వాక్యానికి లోబడిన వారిగా ఉండాలి. ఖచ్చితంగా అదే పరిస్థితి మన జీవితంలో ఉండాలని ఖచ్చితంగా వాక్యం చెప్తుంది. అలాగని అందరూ వాక్యానుసారంగా జీవిస్తున్నారా అని అంటే జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ మనుషులు పర్వాలేదు అన్నట్లుగా, వారికి నచ్చినట్లుగా జీవించాలని ఇష్టపడుతున్నారు. చూడండి, ఒకసారి మనము కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 14వ వచనము ఆలోచన చేయగలిగితే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను, అతడు నా నామము నెరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరిచెదను. ప్రైజ్ లార్డ్. నిజమే కదండి. మనము ఆలోచన చేయగలిగితే మనము తప్పించబడాలి అని అంటే ఖచ్చితంగా దేవుణ్ణి ప్రేమించాలి. ఒక వ్యక్తి ప్రేమించేటప్పుడు ఆ వ్యక్తి ఏం కోరుకుంటాడనంటే, ఖచ్చితంగా నీవు గనక నన్ను ప్రేమించినట్లయితే నేను చెప్పింది చెయ్యాలి, నువ్వు అంతే ఖచ్చితంగా చెప్తాడు తెగేసి. మనుషులుగా మనమే ఒక వ్యక్తి ఇష్టానికి లోబడి ఆ వ్యక్తి చెప్పింది చేసేటప్పుడు సృజించిన దేవుడు, ఆదరించిన దేవుడు, బలపరిచిన దేవుడు, బ్రతికిస్తున్న దేవుడు, ఆయన నామాన్ని మనం ఎరిగిన వారిగా, మనం ఆయన్ని ప్రేమించే వారిగా ఉండగలిగితే ఆయన ఏం చేస్తాడని తెలుసండి? మనల్ని గణపరుస్తాడంటండి. మనల్ని గణపరుస్తాడంట. మన ఇరుకులో కావచ్చు, మన ఇబ్బందిలో కావచ్చు, ఆయన ఏం చేస్తాడని తెలుసా? తప్పిస్తాడు అన్నట్ట. ప్రైజ్ లార్డ్. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్.